పెట్టాలి. 60,000 కోట్లతో మీరు ఆ రోజు తీసుకొని అప్పుల కుప్ప చేసి అప్పులు తెపుతారు. మీరు ఎవరు చేయమన్నాడు అండి? మీ ప్రభుత్వం వచ్చినాక చివరి సంవత్సరం ఎలక్షన్ ఉంటే లక్షల కోట్ల రూపాయల పక్కులు మంజూరు చేపించి లోకల్ బాడీస్ లాలను మెప్పించి పనిచేస్తారు. ఇప్పుడు అన్ని అప్పులు అట్లే ఉన్నాయి కదా. మీరేమన్నా ఒక్క మాట, మీరు ఫైనాన్స్ లెక్కలు ఇచ్చి మీ కేటీఆర్ గారిని రమ్మని డిబేట్ లా అసలు మీరు ఏం చేసిర్రు పైసల విషయంలో? ఏమన్నా సిగ్గున్నదా? సిగ్గుండాలే. కోట్ల రూపాయలు అప్పులు చేసి సతీష్ గారి వెర్షన్ తీసుకుందాం. బాకీ కార్డు మీదండి, మీ మీద పెట్టాలి. ఒక్క నిమిషం సతీష్, బీఆర్ఎస్ కి ఇంగిత జ్ఞానం ఉండాలి అనేది ఆయన మాట. అంటే బాకీ కార్డు అడగడానికి కానీ విన్నారు కదా మోహన్ గారు, ఒక్క నిమిషం మాట్లాడదాం, చాలా సమయం ఉంది మనకి, నో ఇష్యూ. ఆర్థిక సమతుల్యత తెలియని వాతావరణం సృష్టించింది బీఆర్ఎస్ కాదా? ఆయన వర్షం తీసుకుందాం. షూర్ అండి, ఒక్క నిమిషం ఆలోచన చేస్తే సిగ్గు అనిపిస్తుంది. సార్ ఒక్క నిమిషం. ప్రాజెక్టులు కట్టినామన్నారు, ఏ ప్రాజెక్టు కట్టారు? ఒక్క నిమిషం కట్టిరా? అరే ఒక కాళేశ్వరం కట్టి కథలు పడ్డారు. ఒక్కసారి మీరు లోకల్లో ఇంటర్వ్యూ. ఓకే సార్ ఒక్క నిమిషం ఆగండి సతీష్. ఇప్పుడు ఒక ఆడబిడ్డని ఓడించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఆఖరికి బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా అట్లు పోస్తారు, బజ్జీలు వేస్తారు, తిరుగుతురు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 6-7 సార్లు కూడా మరి జుబ్లీలతో తిరిగిన సందర్భాలు మనం చూస్తాం. ఒక ఆడబిడ్డ మీద అండి మీ చూపించడం, ఒక ఆడబిడ్డను ఓడించడానికి దొంగ ఓట్లు వేపిస్తూ ఉన్నారు, డబ్బు విచ్చలవిడిగా డబ్బులు వంచుతూ ఉన్నారు, రౌడీజం చేస్తూ ఉన్నారు, రౌడీ షీటర్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే రాజ్యాంగం. జూబ్లీహిల్స్ బైపోల్లో ఖచ్చితంగా మేము గెలుస్తాం అనడానికి ఒక్క మాట చెప్పండి. దేనివల్ల గెలుస్తుంది బీఆర్ఎస్? అంటే ఏంటా నమ్మకం? ఖచ్చితంగా మేము గెలుస్తామండి. గెలవడానికి బలమైన కారణాలు ఏముంది అంటే వీళ్ళ రౌడీయిజం, వీళ్ళకు రాష్ట్రం మీద అవగాహన, అవే మీకు బలాలు 100%. వీళ్ళ బాకీ కార్డులు పట్టుకొని తిరిగినాం, ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. అవును, బరాబర్ వీళ్ళు చెప్పిన పథకాలు ఏవి కూడా అమల్లోకి రాలేదు. ఏదో ఫ్రీ బస్ అనేది పెట్టిరు. ఫ్రీ బస్లో కూడా ఎంత అన్యాయం అండి. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ ఛార్జు, ఇక కొడుకో బిడ్డ ఉంటే బస్ పాటలు డబుల్. ఫ్రీ ఇచ్చినట్టు ఎక్కడ ఉంది? కుడి చేతి నుంచి ఇస్తారు, ఎడమ చేతి నుంచి తీసుకుంటారు అంటే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిలో వీళ్ళందరూ దొంగ మాటలు, లంగ మాటలు చెప్తారు. క్వశ్చన్ నెంబరు లోక్సభలో ఆయన పెద్ద ఆయనే, వయసులో పెద్ద ఆయనే, అబద్ధపు మాటలు మాట్లాడొద్దు. జర మీ మనవరాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అట్లా అబద్ధాలు నేర్చుకుంటారు. దయచేసి వినండి. క్వశ్చన్ నెంబర్ లోక్సభలో 3679 ఫర్ 11/8/2025 రోజు ఇదే ఇక్కడ ఉన్న మన తెలంగాణ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు దానికి ఆన్సర్ లోక్సభలో చర్చ చేస్తే 3,50,000 కోట్లు, 50,520 కోట్లు మనం బాకీ ఉన్నామని చెప్పి లోక్సభ పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది. అవునా? మరి వీళ్ళేందని సన్నాసులు, ఎదవలు, ఈ సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేదు, మన లేదు, వీళ్ళకు ప్రజాస్వామ్యం తెలియదు, రాజ్యాంగం తెలియదు. వీళ్ళకి కేవలం ఏంది? దొంగ ఓట్లు వేయాలి, దొంగతనాలు చేయాలి, దొంగ మాటలు చెప్పాలి, అలివి కాని హామీలు ఇవ్వాలి, ప్రజల్ని మోసం చేయాలి, గద్దెనెక్కాలి, ఆస్తులు సంపాదించుకోవాలి. ఇదే విధంగా వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మనం ఇచ్చిన దొంగ హామీలు ఏమన్నా అలా కొన్న చేద్దామని ఆయన ప్రజలందరూ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఇలా ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎవరైనా కూడా మరి అడిగే హక్కు ఉంటుంది. ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు, యువకులందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, ఎన్నడూ మనం చేస్తామని చెప్పి ఈరోజు ప్రజాక్షేత్రంలో పోతే ఆఖరికి కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ కార్యకర్తలే పాపం లోకల్లో తిరుగుతున్న సందర్భంలో వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితికి దిగజారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రచారంలో భాగంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఖజానా ఖాళీ చేశారు, అలాగే చాలా అప్పులు చేసేశారు. వస్తున్నటువంటి అంటే మిడ్ ద ప్రెస్లో కూడా ఇవన్నీ చూసాం మనం. మనకు వస్తున్న రెవెన్యూ ఇది మీరు ఎవరైనా మేనేజ్ చేయండి కావాలంటే. ఇది కామెడీ అండి. ఇదైతే చూడండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ప్రజలు సరే ఎడ్డోడో గుడ్డోడో మీ దొంగ మాటలు వినో అవలకి కానీ మా హామీలు నమ్మో ప్రజలు మీకు ఓటేసారు, గెలిచినప్పుడు నేను ఏం నమ్మి ఓటేసారు? సరే అబద్ధ మాటలు చెప్పినో లంగదంగ మాటలు చెప్పి గెలిచారు, పోనీయండి. గెలిచినాకనన్నా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాకనన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులను వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ఎట్లా నడపాలి, ఎట్లా సక్రమంగా పథకాలు అందించే దిశగా ముందుకెళ్ళాలని కమిటీలు పెట్టుకోవాలి, చేసుకోవాలి, ముందుకు సాగాలి. కానీ అరే ఆటో అన్నలు వచ్చి మా పరిస్థితి ఏందా అంటే మరి మీరు ఆటోలకి ఇస్తాం ఆ బాధ్యత అంతా, ఆర్థిక వ్యవస్థ మీరు నడపండి అంటాడు. టీచర్లు వచ్చి మా నిరుద్యోగులు వచ్చి మా ఉద్యోగాలు ఏవి అంటే మీకే ఇస్తాం, మీరే నడుపురు అంటాడు. ఎవరు అడిగినా కూడా నిన్న ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తా అంటే మీకే ఇస్తాం, ఆర్థిక మార్కు ఉన్నా మిగిలింది మీరే అంటే మరి నిన్నెందుకు పీకనేకి పెట్టుకున్నారా? పీకనేకి గెలిపించుకున్నారా మీరు ముఖ్యమంత్రిగా? అరే మీకు
సోయి లేకపోతే సాత కాకపోతే అరే నాకు తెలియదురా నాయన అని చెప్పి వదిలేయండి. లేకపోతే ఇక్కడ ఢిల్లీలో ఇది యూరియా కోసం మనం కొట్లాడాలంటే కేటీఆర్ గారు రండి, హరీష్ రావు గారు రండి, మనం ఢిల్లీ పోదాం కొట్లాడదాం. నీకు సోపతి కావాలి, మళ్ళా నీకు సాత కాదు. మీ పార్టీ నాయకులు అవగాహన లేదు. ఎప్పుడు చూసినా అంటే మీరు ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ డెవలప్ చేసుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ హయాంలో గన్ కల్చర్ డెవలప్ చేస్తూ ఉన్నారు. స్వయాన కొండా సురేఖ గారి కూతురే చెప్పారు కదా, గన్స్ పెట్టి మరి బెదిరించి పైసలు వసూలు చేస్తున్నారని. కేవలం వీళ్ళ ఆర్థిక లావాదేవీలు, వీళ్ళు పొలాలు కొనుక్కోవాలి, వీళ్ళు భూములు సంపాదించుకోవాలి, వీళ్ళు ఆస్తులు సంపాదించుకోవాలి, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, దానికోసమే రాజకీయాలు చేస్తుంది తప్ప బడుగు బలహీన